ఫ్రెండ్స్, ఈరోజు బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తున్నా ఫ్రెండ్స్. ముందుగానే బొంబాయి రవ్వని వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇలా వేయించి పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే క్యారెట్ వేస్తున్నాను ఉప్మాలో. అన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ క్యారెట్ ఏంటంటే కంటికి మంచిది, కుందేళ్ళకి పెట్టమన్నారు ఫ్రెండ్స్. అవి ఏమి తినట్లేదు. చిన్నప్పుడు అయితే చక్కగా తినేవి, మీకు వీడియో కూడా పెట్టాను చాలాసార్లు. చక్కగా కూర్చొని తినేవి తురుము పెడితే, ఇప్పుడు పెద్దవి అయ్యాక తినట్లేదు ఫ్రెండ్స్. అందుకని ఏదో ఒక రకంగా తినిపించాలని మా పిల్లలతో పాటు వాళ్ళకు కూడా అనేసి, కంటికంటే అందరికీ మంచిదేగా ఫ్రెండ్స్, అందరం తింటాము. అందుకే ఈరోజు సింపుల్గా గోధుమ రవ్వతో 2 సార్లు చేస్తే బొంబాయి రవ్వతో ఒక్కసారే చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే అవి కూడా ఇష్టంగా తినము, మేము కూడా ఇష్టంగా తినము. ముందుగా తాలింపులు వేసేస్తున్నాను. ఈ పల్లీలను కూడా వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పచ్చడి చేసుకోవాలన్నా తినాలన్నా బాగుంటాయి అని చెప్పేసి కొద్దిగా వేపుకోకుండా ఒకసారి ఒక అరకిలో వేయించి పక్కన పెట్టుకున్నామంటే, ఇప్పుడు దీంట్లో తాలింపులో వేయను, ఎందుకంటే వేయించినాం కాబట్టి తర్వాత కొద్దిగా సేపు దించబోయే ముందు వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిరకాయలు అల్లం వేస్తున్నాను, తర్వాత కరివేపాకు. ముందే వేయించామనుకో, వేయించినాయి కాబట్టి మళ్ళీ వేస్తే నల్లగా అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయ క్యారెట్ కూడా వేసేసుకుందాం. క్యారెట్ కొద్దిగా మెత్తబడిన తర్వాత నీళ్ళు పోసుకుందాం ఫ్రెండ్స్. చాలాసార్లు చెప్పాను, ఇది వరకు మేము పంచదార వేసుకునేవాళ్ళం. పంచదార తినకూడదు అంటున్నారని, ఇప్పుడు తినకూడదని కాదు, షుగర్లు బీపీలు వచ్చిన తర్వాత తగ్గించేసాం ఫ్రెండ్స్ పంచదార వాడకం. ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాము. ఇక బెల్లం దీంట్లో ఎలా వేసుకుంటాం, నీళ్ళు మరిగేటప్పుడు వేయాలి. అలా వేస్తేనే కుందేలు పిల్లలు తినవు. అందుకనే అన్నిటిలోకి, దోశల్లోకి, ఇడ్లీల్లోకి పచ్చడి, కొంచెం కారపొడి అలాగే ఏదో ఒకటి వేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్. కొంచెం మగ్గినాక నీళ్ళు పోసేస్తాను. బాగా మెత్తగా కావాలంటే 1కి 4 పోసుకోవాలి ఫ్రెండ్స్. లేదు కొంచెం పొడిగా కావాలనుకుంటే 3, ఇంకా పొడిగా కావాలంటే 1కి 2 ఫ్రెండ్స్. అంతే, సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్లాసులో రవ్వని వేరే మూతలో పోసుకొని అప్పుడు కొలత తీసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో కొద్దిగా దించే ముందు కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. మహేష్ బాబు గారు చెప్పినట్టు ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తారని అన్నట్టు, ఈ ఉప్మా రుచిగా తినే వాళ్ళకి, ఇష్టపడి తినే వాళ్ళకి ఇష్టం ఫ్రెండ్స్. కొంతమంది అసలు ఉప్మా అంటేనే అసలు ఎలర్జీ వచ్చేసి ఇది ఉప్మానా అంటారు. ఇప్పుడు మేము కూడా తప్పనిసరిగా వాటి కోసం మేము కూడా తినాల్సి వస్తుంది, తింటున్నాం ఫ్రెండ్స్. నేను ఇడ్లీ చేశాను, ఈరోజు ఉప్మా. ఒకరోజు పూరి, ఒకరోజు చపాతి, ఒకరోజు గారి, ఇవే ఫ్రెండ్స్, మార్చి చేసుకోవటమే. నీళ్ళు తీసుకున్నాను ఫ్రెండ్స్. 1కి 2 పోద్దాం. పొడిగా చేయాలని ఈరోజు 1కి 2 పోస్తాను ఫ్రెండ్స్. చూద్దాం. కొంచెం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఎన్ని వేసినా కానీ ఒక్కటి అయిపోతే, ఎంత మసాలాలు వేసినా, ఎన్ని నెయ్యిలు వేసినా దాని రుచి రావాలంటే దానికి ఉప్పే పడాలి ఫ్రెండ్స్. కొంచెం మరిగిందా కొంచెం. ఈ రవ్వ అయితే అలా పోసేసి మూత పెట్టేస్తే ఉడకదు ఫ్రెండ్స్, ఎందుకంటే గడ్డలు కట్టేసిద్ది. గోధుమ రవ్వలాగా ధీమాగా వండకూడదు, దీన్ని జాగ్రత్తగా వండాలి. సెల్లు చేతిలో ఉంది కాబట్టి పోసి తిప్పుతా, ఒక చేతితో పోసుకుంటా తిప్పుతా చూపించాలంటే అవ్వదు కాబట్టి పోసిన తర్వాత కలిపేటప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. నీళ్ళు తెరులుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు రవ్వ వేసుకోవాలి. 1 నిమిషం సెల్ అయితే పక్కన పెట్టి కొంచెం పోసి కలిపి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇప్పుడు కుదరదు, పోసుకుంటా ఇలా ఒక చేతితో పోస్తూ కలపాలి ఫ్రెండ్స్. మీకు అందరికీ తెలుసు ఆ విషయం.